హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ రోజ్ 29th ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సాంగ్యాన్ సీనియర్ ఇయర్ ఇంటర్న్షిప్ ముందు గేమ్లో ఉన్నప్పుడు వెన్నీఫాన్ మెసేజ్ చేస్తుంది అనమాట. నేనేం చాలా అన్లక్కీ, అందుకే నువ్వు గేమ్లో ఓడిపోతూనే ఉంటావు, నేనేం ఫెయిల్ అండ్ సరెండర్ అనే స్క్రీమ్ చేస్తూ ఉంటుంది. అసలు నీ క్యారెక్టర్ నేమ్ జాంగా ఏమని ప్రొనౌన్స్ చేయాలని అంటది. జాంగ్ అని సాంగ్యాన్ అంటాడు. బాయ్ జాంగ్, అయితే నువ్వు తప్పుగా టైప్ చేసినావు, ఇంకొక జాంగ్ అని టైప్ చేయని అంటది. ఆ జాంగ్ నేమ్ ఆల్రెడీ వరకు ఉంది. ఓకే అయినా నేను కూడా ఈ గేమ్ ఆడడం ఆపేస్తున్నా, నేను ఇంటర్న్షిప్గా చేరుతున్నా, ఇంకెప్పటి నుంచి చాలా బిజీగా ఉంది, నువ్వు నా కోసం ఇంకా టీమప్ చేద్దామని చెప్పి అయితే వెయిట్ చేయకు ఇంకా, అందుకే నేను నీకు ముందే చెప్తాను, నేను ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ గేమ్లోకి వచ్చినప్పుడు మెసేజ్ చేస్తాను అంటది. సాంగ్యాంగ్ ఇంకా ఓకే అని మెసేజ్ చేస్తాడు. మళ్ళీ ఒక 2 years వామ్ వాటర్ ఆన్లైన్ వచ్చిందని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. చాలా రోజులు అయితే కనపడి అని చెప్పి సాంగ్యాన్ మెసేజ్ చేస్తాడు. ఓ నువ్వు ఇంకా ఈ గేమ్ ఆడుతూనే ఉన్నావా అంటది వెన్నీఫాన్. ఫోన్ స్టోరేజ్ అంతా క్లియర్ చేస్తూ ఉండే, సో ఈ గేమ్ చూసినా అట్లా లాగిన్ అయినా అని అంటది. సాంగ్యాన్ మరి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏమో లైఫ్ నేను అనుకున్నట్టయితే లేదు అని అంటది. తప్పదు ఇంకా రోజు గడపాలి కాబట్టి అలా గడిపేస్తున్నా అని అంటది. సరే ఇంకా నాకు పని ఉంది, ఇంకా నేను లాగ్ ఆఫ్ అయిపోతున్నా అని చెప్పేసి అని మళ్ళీ పెట్టేస్తుంది వెన్నీఫాన్. ఇంకా సాంగ్యాన్ వెన్నీఫానే చూడొచ్చు అని చెప్పేసి అని ఈహీకి వెళ్తాడు. ఇంకా సాంగ్యాన్ రెగ్యులర్ గా వెళ్ళి అక్కడ మంత్లీ మొత్తం న్యూస్ పేపర్స్ కలెక్ట్ చేస్తాడు అనమాట. ఆన్లైన్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది కదా, నువ్వు ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చే పని ఉండదు కదా అని ఆమంటది. ఇక్కడ చుట్టుపక్కల చూద్దామని చెప్పేసి అని ఎవ్రీ మంత్ వస్తా, నాకేం ప్రాబ్లం లేదు, నేను రెగ్యులర్ గా వచ్చి తీసుకెళ్తా అని చెప్తాడు. ఇంకా వెన్నీఫాన్ అక్కడ ఆమెతోటి థ్యాంక్ యూ అని చెప్పేసి అని ఇంకా వెళ్ళి వెన్నీఫాన్ వాళ్ళ ఆఫీస్లోనే కూర్చొని చదువుతూ ఉంటాడు అనమాట సాంగ్యాంగ్. వెన్నీఫాన్ అక్కడ రిపోర్టర్గా చేరి తన వర్క్లో ఉంటదన్నమాట. అక్కడ ఎవరో ఒక అతని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వెన్నీఫాన్ సాంగ్యాంగ్ చూస్తూ ఉంటాడు. మనకి ఇంకా ప్రజెంట్ లైఫ్ చూపిస్తారు ఇప్పుడు. సాంగ్యాంగ్ వెన్నీఫాన్ ఇంకా ఇద్దరు కలిసి కార్లో ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా వెన్నీఫాన్ సాంగ్యాన్ అడుగుతుంది, నువ్వు ఎందుకు అసలు అంత అన్లక్కీ అంటే సాంగ్యాంగ్ అసలు నేనెందుకు అన్లక్కీ అని అంటాడు. నువ్వు ఎప్పుడు బ్యాడ్ లక్ వెనకాల తిరుగుతూ ఉంటావు, పోయిన జన్మలో ఏమన్నా నువ్వు నన్ను టార్చర్ చేసినావా, అందుకే ఈ జన్మలో నీకు ఇట్లా అవుతుంది అని అంటది వెన్నీఫాన్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి మేబీ నాకు 70 or 80 years ఉంటాయి, ఇంకా అప్పటికి పెళ్లి చేసుకోకుండా ఉన్నా, ఇంకెవరో ఒక ముసలాయన తోటి ఇట్లా లవ్లో పడి పెళ్లి చేసుకున్నాక మా ఫస్ట్ నైట్ రోజు నువ్వేమన్నా అతనితో పారిపోయినావా అని అంటది. అందుకే ఈ జన్మలో నేను నిన్ను ట్రబుల్ చేయడానికి పుట్టిన కావచ్చు అని అంటది. సరే అయితే దాన్ని నీకు రీపే చేస్తలే అని చెప్పేసి అని సాంగ్యాన్ అంటాడు. ఈ లైఫ్లో నువ్వు నన్ను చాలా మంచిగా చూసుకో, నీకు ఎలా అయినా ఇప్పుడు నేను ఒక అతన్ని బాకీ ఉన్నా కదా పోయిన జన్మలో ఇచ్చేది, అతని ప్లేస్లో నన్ను నేను నీకు ఇచ్చేస్తా అని అంటాడు. అది ఓకే నా అని వెన్నీఫాన్ అంటే వెన్నీఫాన్ అవుతుంది. సరే అయితే కానీ నువ్వు అయినా నాకు ఒక ఓల్డ్ మ్యాన్ అయితే ఇవ్వాలి ఎలా అయినా అని అంటది. సరే అయితే ఇప్పటికీ దాన్ని వదిలేద్దాం, నాకు 40 or 50 years వచ్చినాక అతను నేను నీకు మళ్ళీ ఇచ్చేస్తా అని అంటాడు సాంగ్యాన్. ఇంకా వెన్నీఫాన్ సాంగ్యాన్ అడుగుతుంది, డాక్టర్ చెప్పినన్ని కరెక్ట్ విన్నావా, మెడికేషన్స్ ఎలా వేసుకోవాలని అని అంటది. అన్ని విన్నా, 1 week ఒకసారి డ్రెస్సింగ్ కి రమ్మన్నాడు, 2 weeks కి స్టిచెస్ ఇప్పేస్తా అన్నాడు, ఏమైనా ఫుడ్ అవాయిడ్ చేయమన్నాడా అని అడుగుతుంది. అలా ఏం చెప్పలే అని అంటాడు. కానీ వెన్నీఫాన్ కంపెనీ అయితే నాకు ఖచ్చితంగా కావాలని చెప్పిండు, అది ఇంకా వర్స్ట్ అని వెన్నీఫాన్ అంటది. ఇంజరీ ఏమంత పెద్దది కాదు, దాన్ని నువ్వు ఇంతగానం ల్యాక్ చేయకని అంటాడు. సరే అయితే నేనే రిపోర్ట్స్ చెక్ చేస్తాను, నీతో కాదు అనేసి అని వెన్నీఫాన్ చెక్ చేస్తుంది. అయితే సాంగ్యాన్ అంటాడు, నువ్వు నాతో చాలా హార్ష్గా ఉన్నావు, నేను ఇప్పుడు ఒక పేషెంట్, నేను ఎక్కువ హార్ష్గా ఉన్నది ఒకటే కనపడుతుంది, నేను ఎంత టెన్షన్ పడుతున్నది కనపడతలేదా అని అంటది. నీకైనా అసలు ఎప్పుడు కోపం రానే రాదు, ఈసారి ఫస్ట్ టైం చూస్తున్నా అని సాంగ్యాన్ అంటాడు. వెన్నీఫాన్ ఏమో నేను చాలాసార్లు చెప్పినా నాకు కోపం వస్తుందని అంటది. మనం ఆల్రెడీ హాస్పిటల్లో కలిసిపోయినాం కదా, మళ్ళీ కోపం ఎందుకు అని అంటాడు సాంగ్యాన్. నేను ఇంకా ఫర్గ్యూ చేయలే అని అంటది వెన్నీఫాన్. ఇంకా వెన్నీఫాన్ లోపల అనుకుంటది అనమాట, సాంగ్యాన్ నేను నిన్ను చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి సైలెంట్గా ఏడుస్తూ ఉంటాడు. ఇంక ఇద్దరు కలిసి ఇంటికి రీచ్ అయిపోతారు. వెన్నీఫాన్ వెళ్ళి వాటర్ తెచ్చిచ్చి మెడిసిన్ వేసుకో అని చెప్తారు. నా ముందే వేసుకో అని అంటది. ఇంకా సాంగ్యాన్ మింగింది కూడా చూపిస్తాడు. ఇంకా సాంగ్యాన్ అంటాడు వెళ్ళి పడుకోపో అని అంటాడు. వెన్నీఫాన్ ఏమో నాకేం నిద్ర రావట్లేదు, ఇక్కడే కూర్చుంటా అంటది. ఎలా చేస్తావు, నువ్వు స్నానం చేస్తే నీ చెయ్యి అది తడిచిపోతుంది కదా, నేను పోస్తా నీకు అని అంటది. నాకు తెలుసు నేను తుడుచుకుంటాను అని చెప్పేసి అని సాంగ్యాన్ అంటాడు. ఇంకెంతసేపు ఇలా నా చుట్టూ తిరుగుతూ ఉంటావు అంటే వెన్నీఫాన్ ఏమో నేనేమన్నా నీకు హెల్ప్ చేయగలుగుతా కావచ్చు అని చెప్పి ఉన్నా అని అంటది. నేను చెప్పిన కదా నేను షవర్కి వెళ్తున్నా అని చెప్పేసి అని సాంగ్యాన్ అంటాడు. దాంట్లో ఏం హెల్ప్ చేస్తావు అని అడుగుతాడు. నువ్వేంటి వెళ్ళి పడుకోపో అని అంటాడు. లేదు మళ్ళీ నీ చేతికి అది కుట్లు వేసిరు కదా, ఆ కుట్లు ఊడిపోతాయి అని అంటది. సాంగ్యానం ఇంకా వెన్నీఫాన్ పద అని చెప్పేసి తీసుకెళ్లిపోతాడు. నేను జాగ్రత్తగా చూసుకుంటా, నువ్వు వెళ్ళి పడుకోపో అని అంటాడు. అనేసి సాంగ్యాన్ వాష్రూమ్ లోకి వెళ్తాడు. నీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలువు అని చెప్పేసి అని వెన్నీఫాన్ బయట నుంచి అంటాడు. ఇంకా సాంగ్యాన్ షర్ట్ ఇప్పడానికని ట్రై చేస్తా ఉంటాడు, కానీ రాదు. అంతలో వెన్నీఫాన్ సడన్ గా లోపలికి వచ్చేసి నేను నీకు హెల్ప్ చేస్తా అని అంటది. ఇందాకేమో నేను హెల్ప్ చేయనా అన్నావు, ఇప్పుడేమో డైరెక్ట్ చేసేస్తా అని వచ్చేసినావు అని అంటాడు. ఇంకా అన్నాక ఇంకా సాంగ్యాన్ కి షర్ట్ తీయడంలో హెల్ప్ చేస్తుంది వెన్నీఫాన్. నువ్వు నీ బ్యాక్ ఎలా స్క్రబ్ చేసుకుంటావు చెప్పు, అది గుర్తొచ్చే నేను వచ్చేసిన అంటది వెన్నీఫాన్. నేను ఇప్పుడు ఎలా అయినా చేసుకోలేవు కదా, అందుకే నేను వచ్చినానని, బై ఛాన్స్ మళ్ళీ నీ చేయి కనుక తడైంది అనుకో అది ఇంకా వర్స్ట్ అయిపోతుంది, ఇది నీకు ఎంబారస్ గా అనిపించకపోయినా నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది అని అంటాడు సాంగ్యాన్. నేను చేసుకుంటా అని అంటాడు. సరే నీ కాళ్ళు నువ్వు వైప్ చేసుకో, నేను వెళ్ళి నీ బెడ్ సెట్ చేస్తా అని చెప్పేసి అని ఇంకా వెన్నీఫాన్ అని వెళ్తుంది. నేను నీకు ఇప్పుడు అంత యూజ్లెస్ గా కనిపిస్తున్నా, ఒక చిన్న దెబ్బ తాకే వరకు అని అంటాడు సాంగ్యాన్.
అంతే కదా అంటది వెన్నీఫాన్. సరే అయితే ఇంకా షవర్ చేయని చెప్పేసి అని బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్తుంటే వెన్నీఫాన్ ని గట్టిగా ఇట్లా వెనక గుంజేసి ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు. నేను కిస్ చేయచ్చా అని చెప్పేసి అని ఇంకా కిస్ చేసేస్తాడు. ఇంకా వెన్నీఫాన్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆ న్యూస్ అంతా మళ్ళీ రిపోర్ట్ చేస్తుంది అనమాట. చెక్స్ ఇంటే అతని క్రైమ్స్ అని ఒప్పుకున్నాడు. నాను పోలీసు ఇప్పుడే అనౌన్స్ చేసిరు, విక్టిమ్ ఫ్యామిలీకి ఇంకా జస్టిస్ జరిగింది అని చెప్తుంది. ఇప్పటికైతే చెక్స్ ఇంటే పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ డిటెన్షన్ లో ఉన్నాడు. కోర్టు ప్రొసీడింగ్స్ తోటే ఉన్నాడు. అథారిటీస్ ఇంకా ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు దాని గురించి, పబ్లిక్ గురించి ఆలోచించి అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ డే ఇక కోర్టుకి వెళ్తారనమాట ఫైనల్ జడ్జిమెంట్ కోసం అని చెప్పేసి అని. వాళ్ళ ఆంటీ ఇంకా ఈ చెక్స్ ఇంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తారు కదా, ఇద్దరిని తీసుకెళ్తారు. అక్కడ ఏం జరిగింది ఎలా అయింది అనేసి అని అడుగుతారు. అడిగితే ఒకరోజు నైట్ నేను ఆఫీస్ నుంచి అని వచ్చే వరకు అక్కడ గ్వాలింగ్ ఏడుస్తూ కూర్చొని ఉండే. నువ్వు ఇంత లేట్ నైట్ ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడిగినా, ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఏం లేదన్న, మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినా, మా డాడీ ఇట్లా నా రైటింగ్స్ ని సపోర్ట్ చేయట్లేడు, అయితే ఇప్పుడు నువ్వు మీ డాడీతో గొడవ పెట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నావు అని అంటాడు. ఏం రాసినావు ఏదో ఒకసారి నాకు చూపిస్తావా అని అడుగుతాడు. సరే అని చెప్పి ఆమె చూపిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాడు అనమాట. తర్వాత వాళ్ళ అక్కకి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఇంకా వాళ్ళ అక్కేమో అవి ప్లవ్ అన్ని తీసుకొని వస్తుంది అనమాట అక్కడికి. ఇంకా వాళ్ళ అక్కేమో అక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అట్లా బాడీ చూసి చాలా భయపడుతుంది. నువ్వు నిజంగా మనం చంపేసినావా అని అంటది. అక్క కామ్గా ఉండు ప్లీజ్ ప్లీజ్ అరవకు అని అంటాడు. మేము పిచ్చో నువ్వు ఎట్లా చంపినావు అని అంటది. నువ్వు అసలు మనిషివే కాదు, అక్క అరవకు ఏడవకు అని చెప్తా ఉంటాడు. నాకు ఈ ప్రపంచంలో ఉన్నదే నువ్వు ఒక్కదాని అక్క, ప్లీజ్ నువ్వు ఒక్కదానివే, నన్ను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తుండే, ప్లీజ్ ఈ ఒక్కసారి నాకు ఎలా అయినా హెల్ప్ చేయవా అని అడుగుతాడు. నువ్వే నాకు హెల్ప్ చేయాలని అంటాడు. ఇంకా లేదంటే ఇంకా నేను చచ్చిపోవాలని అంటాడు. కావాలంటే నీ కాళ్ళ మీద పడి బెగ్ చేస్తా ప్లీజ్ ప్లీజ్ అని ఏడుస్తా ఉంటాడు. ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు కూడా చనిపోయారు, నువ్వు తప్పించి నాకు ఇంకెవరు లేరు, ప్లీజ్ హెల్ప్ చేయని చెప్తాడు. ఇంకా అతనేమో అక్కడ కింద పాతి పెట్టడానికి అని చెప్పేసి మట్టి తోడతా ఉంటే వాళ్ళ అక్క మాత్రం ఆ అమ్మాయిని, చచ్చిపోయిన అమ్మాయిని కవర్ లో పెడుతుంది అనమాట. ఇంకా ఇది జరిగింది అని చెప్పేసి ఆ కోర్టులో కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇంకా ఐఎమ్ సారీ టు గ్వాలింగ్, ఇంకా ఎవరెవరు అమ్మాయిలకు హర్ట్ చేసిన వాళ్ళందరికీ సారీ అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా వాళ్ళ యూత్ నంతా ఒక నరకంలాగా మార్చేసిన నేను చేసిన క్రైమ్స్ అయితే ఎలా అయినా ఫర్గివ్ చేయలేరు, నాకు ఇంక ఉరిశిక్ష చేసేయండి అని చెప్తాడు. నేను గిల్టీగా ఒప్పుకుంటున్నా అని అంటాడు. ఇంకా ఇతను ఇలా చేసినందుకు ఇతని ఒక 10 years ప్రిజన్ లో ఉంచేసి ఆ తర్వాత ఉరిశిక్ష వేసేయాలని చెప్పేసి అని కోర్టు కూడా డిక్లేర్ చేస్తుంది. వాళ్ళ ఆంటీనేమో అలా అతనికి సపోర్ట్ చేసినందుకు ఇంకా కొన్ని ప్రూఫ్స్ కూడా పోగొట్టినందుకు ఆమె 3 years జైల్లో వేయాలని చెప్పేసి అని వస్తుంది. ఇంకా వెన్నీఫాన్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, నువ్వు చాలా రోజుల నుంచి ఈ కేసుని ఫాలో అవుతున్నావు కదా, ఇంకా ఎంతటితో ఈ కేసు అయిపోయింది, హ్యాపీ అయినా అని అడుగుతాడు. నేను చాలా హ్యాపీ అంటది వెన్నీఫాన్. ఈ కేసు అయితే ఇప్పుడు ఎలా అయితే అయిపోయిందో ఇంకా నేను కూడా నా పాస్ట్ ని అంతా విడిచిపెట్టాలి, ఇంకా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటది వెన్నీఫాన్. ఇంకా గ్వాలింగ్ వాళ్ళ డాడీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఫోటో దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటాడు. నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది నేను మళ్ళీ ఇంట్లోకి తీసుకురావడానికి, కానీ అది కూడా ఫోటోలో అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వెన్నీఫాన్ కి మళ్ళీ అతనే కాల్ చేస్తాడు అనమాట గ్వాలింగ్ వాళ్ళ డాడీ. చాలా థ్యాంక్ యూ, నువ్వు నిజాన్ని బయటికి తీసుకొచ్చినందుకు గ్వాలింగ్ తరపున నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నా అంటాడు. అంటే వెన్నీఫాన్ అది నా రెస్పాన్సిబిలిటీ అంకుల్, గ్వాలింగ్ కోసం నా కోసం చేసుకున్న ఇదంతా అని అంటది. ఇంకా అన్ని న్యూస్ ఛానల్స్ ఇదే వస్తుంది అనమాట, జస్టిస్ జరిగింది, అతన్ని అరెస్ట్ చేసిరు అని చెప్పేసి. ఇంకా ప్రతి ఒక్కరు న్యూస్ చూస్తూ ఉంటారు. వెన్నీఫాన్ వాళ్ళ ఆఫీస్ లో అందరు చూస్తూ ఉంటారు. ఇంకా అతను ఒప్పుకునేది, అతన్ని ప్రిజన్ లో వేసేది అన్ని చూపిస్తారనమాట. ఇంకా ఎవరు ఆఫీస్ లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. సాంగ్యాన్ వాళ్ళ ఆఫీస్ లో చూస్తాడు. ఇంకా అన్ని చోట్ల ఇంకా అందరు చూస్తూ ఉంటారు అనమాట. ఇంకా జస్టిస్ జరిగిందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇంకా వెన్నీఫాన్ ఆఫీస్ అయిపోయిన తర్వాత సాంగ్యాన్ వాళ్ళ ఆఫీస్ కి కార్ తీసుకొని వెళ్తుంది అనమాట, సాంగ్యాన్ పిక్ చేసుకుందాం అని చెప్పి. సాంగ్యాన్ ఏమో వెన్నీఫాన్ వాళ్ళ సిస్టర్ తోటి మాట్లాడుతూ బయటికి వస్తాడు. అయితే సాంగ్యాన్ అంటాడు, మీ స్టెప్ సిస్టర్ చెప్పింది టైం ఉంటే అంట నిన్ను ఇంటికి రమ్మని అన్నది అంటాడు. వెళ్తావా అని అడుగుతాడు. లేదు నేను వెళ్ళా అంటది వెన్నీఫాన్. ఆకలి అవుతుందా తింటావా అని అడుగుతుంది. ఇంకా ఇట్లా సీట్ బెల్ట్ తీసుకొని వేసుకుంటా ఉంటే చెయ్యికి నొప్పి అవుతుంది అని అంటాడు. ఆగు నేను వేస్తా అని చెప్పేసి అని వెన్నీఫాన్ బెల్ట్ పెడుతుంది. ఇంకా సాంగ్యాన్ కి చెప్తుంది వెన్నీఫాన్, ఈ రోజు మళ్ళీ నాకు అంతా అయిపోయిన తర్వాత గ్వాలింగ్ వాళ్ళ డాడీ కాల్ చేసిండు. ఏమన్నాడు అని అంటే, వాళ్ళ డాడీకి నా హానెస్టీ నచ్చిందంటే, ఇంకా నా ఎఫర్ట్స్ నేను ఆ న్యూస్ లో పెట్టిన దానికి ఆయన చాలా మెచ్చుకుంటున్నాను నన్ను, కానీ నేను మాత్రం అది నా జాబ్ నేను చేయాలి కాబట్టి చేసినా అని చెప్పినా అని అన్నది. ఎంత నీ జాబ్ అయినా పీపుల్ నిన్ను థ్యాంక్స్ చెప్పినప్పుడు నువ్వు కూడా అది తీసుకోవాలని అంటాడు సాంగ్యాన్. ఇంకా వెన్నీఫాన్ చెప్తుంది, ఇంకా అసలు ఒకప్పుడు నాకు ఈ రిపోర్టర్ జాబే నచ్చేది కాదు, ఎందుకు అని అంటే అది ఇండస్ట్రీ వల్ల కాదు అని అంటది. నాకు డాన్స్ తప్పించి ఇంకేమీ నచ్చకపోతుండే అప్పుడు, మేబీ నీకు ఇప్పటి నుంచి ఇంకే జాబ్ నచ్చుతుంది కావచ్చు అని వెన్నీఫాన్ అంటే అవును నచ్చుతుంది అంటది. సాంగ్యాన్ నువ్వు ఎప్పుడన్నా ఆలోచించినావా, ఎప్పుడన్నా మన ఇద్దరం కలిసి ఎవరికి తెలియకుండా మన పేర్లు కూడా మార్చేసుకొని పాస్ట్ అంతా విడిచిపెట్టేసి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడం అని అనగానే సాంగ్యాన్ అందుకేనా ఇప్పటికి 2 సార్లు నన్ను విడిచిపెట్టి వెళ్ళినావు అని అంటాడు. ఫస్ట్ టైం అంటే నాకు తెలియలేదు ఏం చేయాలో, ఇంకా నాకన్నా నీకు ఇంకా బెటర్ అమ్మాయి దొరకచ్చు, మరి సెకండ్ టైం ఏమైందని అంటాడు. సెకండ్ టైం నేను కనుక నిన్ను వదిలేస్తే అతను నిన్ను ఏం అనకుండా ఉంటాడని చెప్పేసి అని
వెళ్ళినా అంటది. సరే నాకు అర్థమైంది, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లా చేసినావు అనేసి అని అంటాడు సాంగ్యాన. ఇంకా సాంగ్యాన్ అడుగుతాడు, నీకు మళ్ళీ ఇంకా డాన్స్ చేయాలి నేర్చుకోవాలని ఏమైనా ఉందా అని అడుగుతాడు. అదే నువ్వు కొన్ని ఇయర్స్ బ్యాక్ అడుగుంటే అవును అని చెప్పేదాన్ని, మరి ఇప్పుడు అని అంటే షేక్ జిండే కేసు అయిపోయిన తర్వాత ఇంకా గ్వాలింగ్ వాళ్ళ డాడీ కాల్ చేసినప్పుడు నాకు ఇంకా ఈ జాబ్ అనేది ఎంత నచ్చేసిందో, అసలు చాలా నచ్చింది నాకు. సరే నీకు నచ్చినంత వరకు ఏదంటే అది నీకు నచ్చింది చేసుకో, కానీ నీకోసం మాత్రం నేను డాన్స్ చేస్తా అని చెప్తుంది వెన్నీఫాన్. కానీ నేను నీకు ఎప్పుడు డాన్స్ చేస్తూ కనిపించడం నీకు ఇష్టమా అని అడుగుతుంది. నీకు ఇప్పుడే తెలిసిందా అంటాడు సాంగ్యాన. అయితే నేను ఇప్పుడు డాన్స్ మానేస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది. ఏదేమైనా సరే నువ్వు చేసినా చేయకుండా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాడు సాంగ్యాన. సరే ఏం తింటావు అని అడుగుతాడు. క్యాండీ తీసుకుంటా అని చెప్పేసి అని ఇంకా క్యాండీస్ తీసుకుంటది. ఇంకా ఈ క్యాండీస్ చాలా బాగున్నాయి, ప్యాకింగ్ కూడా ఎంత నీట్ గా ఉందో చూడు అనేసి అని అంటది వెన్నీఫాన్. సాంగ్యాన్ని తింటావా అని అడుగుతుంది. అంటే సాంగ్యాన్ నాకు వద్దు అని అంటాడు. సరే నేనైతే ఒకటి తింటా అని చెప్పేసి అని తీసుకొని తింటా ఉంటది. టేస్ట్ చాలా బాగుందని చెప్తుంది. మరీ అంత స్వీట్ గా అయితే లేదు, నీ క్యాండీ టేస్ట్ చూస్తుంటేనే చాలా వియర్డ్ గా ఉందంటాడు సాంగ్యాన్. అంత స్వీట్ గా లేదని సరే నేను ట్రై చేస్తా అని చెప్పేసి అని వెన్నీఫాన్ ని కిస్ చేసేసి స్వీట్ గానే ఉంది అనేసి అని అంటాడు సాంగ్యాన్. ఇంకా వెన్నీఫాన్ ఇంటికి వెళ్తూ సాంగ్యాన్ కి చెప్తుంది, అపార్ట్మెంట్ ఓనర్ కాల్ చేసింది, తనకి మళ్ళీ వెనక కావాలంట, వాళ్ళ కూతురికి కట్నం లాగా ఇచ్చిందంట, నెక్స్ట్ మంత్ ఖాళీ చేయమన్నదని అంటది. ఓ అయితే మనకి ఇంకా డేటింగ్ కి 6 months టైం ఉందా అని అడుగుతాడు. 6 months ఏంటి అని అంటే నేను ఏమన్నా నీకు అర్థం కాలేదా అని అంటాడు. పజిల్స్ దాకా చెప్తే నాకు ఎట్లా అర్థం అవుతుంది అని అంటది వెన్నీఫాన్. నేను ఎప్పుడు ఎవరు కపుల్స్ నే చూడలేదు, నాకు అర్థం కాదు అని అంటది వెన్నీఫాన్. మామూలుగా పెళ్లి చేసుకునే ముందు ఎన్ని మంత్స్ డేట్ చేస్తారో అది తెలుసా అని అంటాడు. డేస్ ఆర్ వీక్ అని అంటే సాంగ్యాన్ అంటే మనం ఇప్పటికే చాలా స్లోగా ఉన్నాం, సరే అయితే ఇంకా 1 or 2 years డేట్ చేద్దామని వెన్నీఫాన్ అంటది. సరే అయితే నాతోనే కదా 1 or 2 years అయినా కూడా ఓకే అని అంటాడు. ఇంకా వెళ్తూ సాంగ్యాన్ వెన్నీఫాన్ పాస్ట్ అంతా గుర్తు చేసుకొని, ఆ రోజు కనుక అలా జరగకపోయి ఉంటే నువ్వు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదాన్ని, మంచిగా డాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటుండే నువ్వు, ఇంకా అంత చిన్న ఏజ్ లో ఎంత ఫేస్ చేసినావు అసలు నువ్వు, వేరే ఎవరు చేయలేకపోతుండే ఇలా అని అనుకొని చాలా బాధపడతాడు. అని వెన్నీఫాన్ పైన షోల్డర్ పైన చేసి ఇట్లా దగ్గరికి తీసుకో, నేను ఎప్పుడు నీతోటే ఉంటాను, నువ్వు ఏది చేసినా కూడా నేను నీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాను, ఎప్పుడు తక్కువకు మాత్రం తగ్గకు, మనకి ఇంకా చాలా టైం ఉంది, ఇప్పటికి ఇంకా అసలు ఏం లేట్ కాలేదు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి, ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి, అర్థమైందా అని అంటాడు. ఇంకా వెన్నీఫాన్ చెప్తుంది, సాంగ్యాన్ నేను ఒకప్పుడు చాలా వీక్, ఒకరి మీద రిలై కావాల్సిన అవసరం పడుతుండే, కానీ ఇప్పుడు అలా కాదు, నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు ఎవరి గురించి ఆలోచించకుండా, ఎందుకంటే నువ్వు నా వెనకాల ఉన్నావు ఇప్పుడు అని చెప్తుంది. ఇంకా నేను ట్రూగా రియలైజ్ అయినా నేను జర్నలిస్ట్ గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు, నన్ను నేను ఈ జాబ్ కి డెడికేట్ చేసుకుంటున్నా, నేను ఇప్పుడు వేరే వాటి కోసం అని చెప్పేసి దీన్ని విడిచిపెట్టినా అనుకో నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా, నీలాగా ఉండొచ్చు అని అంటది. నాలాగా ఏంటి అని సాంగ్యాన్ అంటాడు. సైడ్ జాబ్ లాగా గ్యాస్ట్రో పబ్ రన్ చేస్తూ ఎప్పుడైనా సడన్ గా డాన్స్ చేయాలంటే అది సైడ్ జాబ్ లాగా నేను చేసుకుంటా డాన్స్ అని అంటది. నిజం చెప్పు, నేను మా డాడీయే పంపించిండు కదా ఇక్కడికి అని అంటది నన్ను చూసుకోవడానికి. అంటే కాదు, నా అంతటి నేనే వచ్చినా అంటాడు సాంగ్యాన్. ఇంకా నెక్స్ట్ డే వెన్నీఫాన్ ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళ ఇంటర్న్ కి ఎలా చేయాలి ఎడిటింగ్ అవన్నీ నేర్పిస్తా ఉంటది. ఇంకా సూటియాన్ వెన్నీఫాన్ పిలిచి ఇట్లా సార్ రమ్మంటారు ఒకసారి రా అనేసి అని అంటది. ఏమైనా చెప్పిందా అని అంటే ఏం చెప్పలేదు, నువ్వు వచ్చేసేయను అని వెళ్ళిపోతుంది ఆమె. ఇంకా వెన్నీఫాన్ సరే అని చెప్పేసి అని వెళ్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను బిలువు, నేను అంతలోపు మాట్లాడేసి వస్తా అని చెప్పేసి అని ఇంకా ఆఫీస్లోకి వెళ్తుంది. ఇంకా ఆఫీస్లోకి వెళ్ళే వరకు ఎవ్రీ ఇయర్ మనం ఒకటే చేయలేము కదా అని వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. నువ్వు డాన్స్ నేర్చుకున్నావు కదా, ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. అది మన న్యూస్ ఛానల్ కి ఒక హానర్ లాగా ఉంటుంది అని అంటాడు. అనగా వెన్నీఫాన్ నేను చాలా ఇయర్స్ అవుతుంది డాన్స్ చేసి అని చెప్తుంది. అసలు అలా అని ఏం లేదు, జస్ట్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, అక్కడ వాళ్ళు కూడా ప్లీజ్ హెల్ప్ చేయవా వెన్నీఫాన్ అనేసి అని అడుగుతారు. ఒకటే పర్ఫార్మెన్స్ అని అంటారు. వెన్నీఫాన్ ఏమో నాకు అంత టైం ఉండకపోవచ్చు ప్రాక్టీస్ చేయడానికి అంటది. ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి కంప్లీట్ చేయాల్సిన అని అంటది. చిన్నగా చేయని చెప్పేసి అని వాళ్ళ బాస్ చెప్తాడు. ఇంకా వెన్నీఫాన్ పేరు యాడ్ చేసేయండి అని అంటాడు. ఇంకా వెన్నీఫాన్ ఇంటికి వెళ్ళే వరకు సాంగ్యాన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. నేను నీకన్నా ఎక్కువే తిన్నాను, అప్పుడు డాడీ వాళ్ళు ఎందుకు అప్రూవ్ చేయరు, అసలు నిజం చెప్పాలంటే అతను నీకన్నా చాలా పెద్దోడు, కోపం తెచ్చుకోకు, అదే నిజం అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వెన్నీఫాన్ కాల్ పెట్టేసిన తర్వాత అడుగుతుంది మీ సిస్టరా అని చెప్పేసి అని. అంటే అవును, ఈ న్యూ ఇయర్ హాలిడేకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని తీసుకొని ఇంటికి వస్తుందంట, కానీ మా పేరెంట్స్ అయితే ఒప్పుకోవట్లే, ఎందుకు అని అంటది. వాళ్ళకి అతను చాలా పెద్దోడులాగా అనిపిస్తుంది, అతను చాలా ఓల్డ్ జనరేషన్ అతను. సరే అది కాదు కానీ నువ్వు వస్తావు కదా ఈ ఇయర్ న్యూ ఇయర్ కి మా ఇంటికి అని అంటాడు. మరి మీ పేరెంట్స్ నన్ను కూడా ఒప్పుకోకపోతే ఎలా అనేసి అని అంటది. నా పార్ట్నర్ గురించి వాళ్ళకి పెద్ద కోరికలు అయితే ఏం లేవులే అని అంటాడు. ఏ అమ్మాయి అయినా ఓకే అంటాడు. ఏంటి మళ్ళీ చెప్పు అని చెప్పి కొడుతుంది. హే జస్ట్ కిడింగ్ అని చెప్పి ఆపుతాడు. ఇంకా 22nd రోజు ఫ్రీ ఉన్నావా అని చెప్పేసి సాంగ్యాన్ అడుగుతుంది. ఎందుకు ఏముంది ఆ రోజు అని అడిగితే మా ఆఫీస్ లో ఇయర్ ఎండ్ పార్టీ జరుగుతుంది, ఇంకా నేను కూడా సూటియాన్ తో పాటు సాంగ్ ఇట్లా పాడుతున్నాను, వాళ్ళు ఫ్యామిలీస్ తో రమ్మని చెప్పారు. ఓ ఫ్యామిలీయా, సరే అయితే నీ ఫ్యామిలీకి టైం ఉందని చెప్పేసి అని అంటాడు సాంగ్యాన్. 22nd కదా ఓకే అని చెప్తాడు. ఇంకా వెన్నీఫాన్ ఇంకా డాన్స్ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా సూటియాన్ పాట ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది.
వెన్నిఫాన్ చాలా బాగా డాన్స్ చేస్తుంది అనమాట. వాళ్ళిద్దరు చూసి షాక్ అయిపోతారు వెన్నిఫాన్ డాన్స్ చూసి. ఇంత బాగా చేస్తున్నావు, ఎందుకు ఎప్పుడు చేయలేదు అనేసి అనుకుంటారనమాట. ఇంకా ఇంతటితో 29th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.